మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అగ్నిమాపక సిబ్బంది దగ్గర ఉన్నాము. ఇక్కడ అధికారులు అందరూ కూడా ఉన్నారు. అంటే ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా కూడా అగ్నిమాపక వారోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. మనతో ప్రస్తుతం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మీరు ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలదు? నమస్తే అండి, నా పేరు సూర్యప్రకాశరావు, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి, భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా. మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న వారోత్సవాలు జరుపుకుంటాము. అది కాన్సెప్ట్ ఏంటంటే, మా వాళ్ళు ముంబైలో ఒక ఫైర్ ఫైటింగ్లో వీరోచితంగా పోరాడుతూ ఒక 66 మంది అసూలు బాసారు, అంటే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న మేము వారోత్సవాలు జరుపుకుంటాము. కానీ మీ వారోత్సవాలు జరుపుకునే కాన్సెప్ట్ ఏంటంటే, మా వాళ్ళని, చనిపోయిన వాళ్ళని ఎప్పుడైతే వీరోచితంగా పోరాడుతూ ప్రతి సంవత్సరం మా వాళ్ళు ఎవరో ఒకరు అసూలు బాస్తూ ఉంటారో వాళ్ళని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకుంటూ చేస్తూ ఉంటాము. కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వారం రోజులు అంటే ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ప్రతిరోజు ప్రతి ప్రెమిసెస్, అంటే ఒక్కో రోజు ఒక ప్రెమిసెస్, ఒక హజార్డస్ ప్రెమిసెస్ లైక్ స్కూల్స్, మాల్స్, సినిమా థియేటర్స్ అండ్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, స్లమ్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇంకా ఇలాంటి ప్రెమిసెస్ అంతా వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రెమిసెస్కి అవేర్నెస్ కల్పిస్తాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆస్తులు కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం కంటే ఆ ప్రమాదాన్ని జరగకుండా నివారించాలని మా ముఖ్య ఉద్దేశంతో, మా ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అంటే ఏదైనా ప్రమాదం జరిగిందండి, అందులో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఈరోజు రేపు మనం చూస్తూనే ఉన్నాము, కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి, మీకు చూస్తున్నారు, మన మీడియా మిత్రుల ద్వారా అవేర్నెస్ చూస్తున్నాము. చాలామంది మొన్న రీసెంట్గా ఒక అపార్ట్మెంట్ నుంచి ఒక ఆవిడ వాళ్ళ పిల్లల్ని రక్షించుకుంటానికి ఎంత తాపత్రయపడిందో మనం వీడియోలో చూడడం జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు జరిగే కన్నా మనం ఆ ప్రమాదాలను ఎలా నివారించాలి, అలాంటి ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా ఎస్కేప్ కావాలి, ఆ ప్రమాదం జరగకుండా ముందు మనం ఏం సేఫ్టీ తీసుకోవాలి అనేది ఈ వారం రోజులు మేము వైడ్ పబ్లిసిటీ, మా స్టేట్ అంతా మా ఆఫీసర్స్ అందరూ, మా మెన్నతోటి సహా మా ఆఫీసర్స్, సూపర్ ఆఫీసర్స్, మా ఆఫీసర్స్ అందరూ కలిసి వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన జోన్లో చాలా స్కూల్ కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ కనీసం ఫైర్ మెజర్మెంట్స్ అంటే ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అలా చేయకుండా మున్సిపాలిటీ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. దీనికి మీరు ఎటువంటి వారికి ప్రికాషన్స్? ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి 6 మీటర్స్ దాటిన వెళ్ళి కంపల్సరీ ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంది. అది మా గౌరవ డైరెక్టర్ జనరల్ వారికి అప్లై చేసుకుంటే వారికి వెంటనే ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎన్ఓసి తీసుకున్న వాళ్ళు ఉన్నారో, మా గౌరవ డైరెక్టర్ జనరల్ వారు విజయవాడ ఉంటారు, వారికి అప్లై చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మెయిన్ ఇయర్కి ఒక్కసారి అంటే 1 వీకే మీరు ఇస్తున్నారు, అలా కాకుండా ఓ మంత్కి ఒక్కొక్క ఏరియాలో కూడా మీరు పెట్టి ఇలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇందాక చెప్పింది కూడా అదే, 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు వారం రోజులు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తూ ఉంటాము. కానీ ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో, రిమైనింగ్ టైం కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తూనే ఉన్నాము. ఎవరైతే ప్రెమిసెస్ ఎందుకున్నామో మాకు నెలకి కంపల్సరీ ఒక 2 ప్రెమిసెస్ తీసుకుంటున్నాము. 2 ప్రెమిసెస్ తీసుకుని మేము వెళ్ళి అవేర్నెస్ కల్పడం జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నామండి. ఈ ఏప్రిల్ 14th అనే కాదు, మేము ఈ సంవత్సరం పొడుగునా అవేర్నెస్ కల్పిస్తాము. ఏదైనా ఒక ఫైర్ వెళ్ళినప్పుడు, ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ చుట్టుపక్కల కూడా జనాలను పోగు చేసి, ఆ ఫైర్ అయింది, ఎందుకయింది, ఏమైంది, ఎలా అయింది, ఎందుకయింది, మీరు ఏ సేఫ్టీ తీసుకుంటే ఎలా ఉంటుంది, రేపొద్దున ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఫైర్ అయిన తర్వాత కూడా మేము కొంతమంది పబ్లిక్ గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫైర్ అయినప్పుడే కాకుండా మిగతా టైంలో మేము బయటికి వెళ్ళి ఫైర్ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నామండి. ఈ సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ప్రజలకు మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఏమీ లేదండి, ఈరోజు రేపు ఎక్కువ మనకి ఎలక్ట్రికల్ ఫైర్స్ను గ్యాస్ ఫైర్స్ అవుతున్నాయండి. సో గ్యాస్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఫైర్స్ అవుతున్నప్పుడు గ్యాస్ మనని కట్ ఆఫ్ చేసుకోవడం కానీ, ఆ గ్యాస్ వంట వండుకునేటప్పుడు గ్యాస్ దగ్గర ఉండి సేఫ్టీ తీసుకోవడం కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం గ్యాస్ లీక్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి లీక్ అవుతుంది. ఆ లీక్ అనేది మనం ఆ వాళ్ళ దగ్గర నుంచి, ఆ లోపల రబ్బర్ వాళ్ళు ఉంటుంది అన్నమాట గ్యాస్ దగ్గర, అది తెచ్చినప్పుడే మనం చెక్ చేసుకుని మనం దాన్ని పెట్టుకోవడం, దాన్ని ఆన్ చేసుకుని చూసుకుంటే అప్పుడు వేసుకుని వంట చేసుకుంటాము. ఆ సిలిండర్ దగ్గర నుంచి లీక్ అవుతుంది, మనం తెలియకుండా గ్యాస్ ఫామ్ అయ్యి రిలీజ్ అయిపోయి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా, మన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తీసుకుని ఏమైనా స్పార్క్ తీసుకుని అది ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
అలాంటి ప్రమాదం జరగకుండా మన గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు దాన్ని ఓరింగ్ ఉంటుందన్నమాట లోపల కరెక్ట్గా ఉందా లీక్ అవుతుందా అనేది మా వాటర్ వేసి చెక్ చేసుకోవాలి. అట్లాగే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఈ రోజు ఎక్కువ ఎలక్ట్రికల్ ఫైర్స్ అవుతున్నాయి. అంటే ఎలక్ట్రికల్ వైర్స్ కరెక్ట్గా ఉందా లేవా చెక్ చేసుకోవాలి. ఐఏసీ ఎలక్ట్రికల్ లైన్ వైర్స్ని కరెక్ట్గా వాడుకోవడము, తర్వాత ఒకే సాకెట్కి ఎక్కువ ప్లగ్లు పెన్నుల్స్ పెట్టడం కానీ అట్లాంటివి చేసినా ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని కంట్రోల్ ఇది పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ గారు తెలియజేస్తుంది. ఒకటి ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే స్కూల్కి వెళ్ళి కూడా, అంటే అపార్ట్మెంట్స్కి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేస్తున్నాము. దీని ఫైర్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ కూడా వారికి అవేర్నెస్ చేస్తాం. అలాగే ఈ 1 వీక్ మాత్రమే కాకుండా ఈ రంతా కూడా కొన్ని ప్రదేశాల్లో వీళ్ళకి అవేర్నెస్ కలగజేసి వారికి ముందు వచ్చే ఇబ్బందులు ఏ రకంగా తొలగించుకుని భయం లేకుండా కూడా ఆ ఫైర్ని ఏ విధంగా ఆపవచ్చు అన్న విధానంలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేసి ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర.